మన టైం స్టార్ట్ అయింది. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మనం పిలవగానే వచ్చిన పద్మజ మేడం గారికి ముందుగా నమస్కారం, అలాగే వెల్కమ్ టు యూ మేడం. ఈ మేడం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మేడం వచ్చి ఎంఎస్సి సైకాలజీ చేశారు, అలాగే మేడం ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మేడం ఇలాంటి ఒక గ్రూప్ అబ్దుల్ కలాం అనే ఒక గ్రూప్ ని మేడం ఫెసిలిటేటింగ్ చేశారు. ఇలాంటి మనలాంటి ఎంతో మందికి మేడం మంచి సెషన్స్ ఇచ్చి ఎంతో మంచి గుర్తింపు పొందారు మేడం. సో అలాంటి మనిషి మనకి ఈ రోజు చక్కగా మంచి సెషన్ ఇవ్వడానికి హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్ అనే సెషన్ మీద మాట్లాడడానికి వచ్చారు మేడం. సో మీరందరూ కూడా మేడం ని చక్కగా మనందరం ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మేడం. అలాగే వెల్కమ్ టు యూ మేడం. మణికర్ణిక గ్రూప్ అండ్ పాంచజన్య గ్రూప్, అలాగే జ్ఞాననేత్ర గ్రూప్ ఇన్వైట్స్ యూ మేడం. వెల్కమ్ టు ద డిజిటల్ డయాస్ మేడం. పద్మజ మేడం. Digital platform is yours, madam. Please welcome. Over to you, madam. Padmaja madam. మేడం మ్యూట్ లో ఉన్నారు. Yes, unmute చేసుకోండి మేడం. Yes, thank you very much, Andy. I'm so happy and pleasure to meet you all in this way, the digital platform lo. Ma'am ento ninno chepparu, but it is also my pleasure. ఏదైనా సరే మన ఫస్ట్ నాకు నేర్పిన గురువు గారు ఏది మీ దగ్గరకు వచ్చి నేను చెప్పగలుగుతున్నాను, నాకు ఏదో తెలుసు అని నన్ను పిలవగలిగారు అంటే అది నేను నేర్చుకున్నాను అంటే అది దానికి కారణం నా గురువు గారు, నన్ అదర్ దాన్ మిసెస్ రాజేశ్వరి జాస్తి. ఆవిడ దగ్గరే నేను ఏది నేర్చుకున్నా ఎంత నేర్చుకున్నా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మిసెస్ రాజేశ్వరి జాస్తి ఆల్ ద టైమ్. అండ్ ఆల్సో గంప నాగేశ్వరరావు గారు, ద మెయిన్ ఫౌండర్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్, అండ్ ఆల్సో ఒక మూల విరాట్ అంటారా ఇంకేమంటారో. సో ఆయన వల్లే మనం అందరం ఇవాళ ఇంత మంచి ప్లాట్ఫామ్ లో కలవగలుగుతున్నాము, నేర్చుకోగలుగుతున్నాము, కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. ఎంతో మంది నాలాంటి వాళ్ళు తయారవుతూ ఉన్నారు, ఇంకా అవుతారు కూడా. సో a big thanks to both of them from my side, and a big thanks to Haimawati ma'am and Anil Kumar sir and Satya sir for inviting me for this session, for recognizing me for this session. Thank you very much. So yes, nenu Padmaja, na peru Padmaja Samanuri. I finished my MSc psychology and I'm a certified impact speaker. I also facilitated for APJ Abdul Kalam groups, both children group and EPS groups. So let us start today's session. ఇవాళ సెషన్ ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంది, ఆల్మోస్ట్ కాదు అందరికి ఐడియా ఉంది. టుడేస్ టాపిక్ హౌ టు ప్రిపేర్ ఫర్ యువర్ ఫస్ట్ సెషన్ అవ్వచ్చు, ఫస్ట్ స్పీచ్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో నేను ఫస్ట్ సెషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఓన్లీ ఫస్ట్ సెషన్ కే కాదండి. ఐ బిలీవ్ ఇన్ దట్ ఎవ్రీ సెషన్ ఈజ్ అవర్ ఫస్ట్ సెషన్. ఎవ్రీ సెషన్ మనకి రాబోయే ఏ ఛాన్స్ అవ్వనివ్వండి, సెషన్ ఏ ఛాన్స్ అవ్వనివ్వండి, ఏ సెషన్ అవ్వనివ్వండి, వీ హ్యావ్ టు ప్రిపేర్ సచ్ దట్ ఇన్ ఏ వే లైక్ దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఎవర్ సెషన్. సో ఒక చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి మనము ఇవాళ తెలిసేసుకుందాము ఏంటేంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి. సో మెయిన్ గా నేను ఒక ఫార్ములా చెప్తాను. సో వెరీ సింపుల్ ఫార్ములా, వెరీ సింపుల్. ఏం లేదండి, 5 P's. 5 P's బాగుంది కదా, చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో 5 P's అనేవి ఒక సింపుల్ ఫార్ములా, అండ్ ఆల్సో సమ్ ట్రిక్స్ ఆర్ టిప్స్ ఆల్సో చెప్తాను వాటికి తోడు ఇంకా. సో ఫస్ట్ P వచ్చి ప్లానింగ్ అండి. ఫస్ట్ P వచ్చి ప్లానింగ్. ఓకే, of course if it is a session or if it is something else, if it is a trip, if it is a మనం ఏదైనా సరే, మనం ఏదైనా ఒక లంచ్ ప్రిపేర్ చేస్తున్నామన్నా, ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాం, మన ఇంట్లోనే మనం ఏదైనా ఆర్గనైజ్ చేసి 10 మందిని పిలుస్తున్నామన్నా, ఏదైనా ట్రిప్ కి వెళ్తున్నామన్నా, పిక్నిక్ కి వెళ్తున్నామన్నా, డెఫినెట్లీ విల్ ప్లాన్, రైట్? సో దట్ ఈస్ అ కామన్ థింగ్ విల్ డూ ఫర్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఫర్ ఎగ్జామ్, ఈవెన్ ఫర్ మూవీ వాచింగ్. ఏదైనా మూవీ వెళ్ళాలన్నా కూడా మనం ప్లాన్ చేసుకుంటాము, ఇంట్లో అంతా ఆ టయానికి అంతా సెట్ చేసేసుకుంటాము.
సీరియల్ చూడాలన్నా మనం ప్లాన్ చేసుకుంటాం, ఆల్ రైట్ కదా. సీరియల్ చూడమన్నా ఆ టైంలో మనం ఫ్రీగా ఉండడం కోసం వర్క్ అంతా గబగబా ఫినిష్ చేసేసుకొని, లేడీస్ అయితే లేడీస్, అఫ్ కోర్స్ ఈ మధ్య అయితే అబ్బాయిలు కూడా చూస్తున్నారు, ఓకే, మెన్ కూడా చూస్తున్నారు ఐ థింక్. సో దట్ ఈస్ హౌ వి ప్లాన్. వి షుడ్ ప్లాన్ ఫర్ అవర్ ఫస్ట్. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ప్లాన్? First foremost thing to do is what is the purpose of the speech. మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఏ పర్పస్ కోసం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్పీచ్? మనల్ని దేని గురించి పిలిచారు? ఏ సెషన్ ఇవ్వడానికి పిలిచారు? ఎగ్జామ్ ఫియర్ గురించి చెప్పారా, లేకపోతే అవేర్నెస్ గురించి చెప్పారా? అవేర్నెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవేర్నెస్, ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోటివేషనల్ సెషన్ కోసం మనల్ని పిలిచారా? వాట్ ఈస్ దట్? వీ హ్యావ్ టు బి వెరీ పర్టిక్యులర్లీ క్లియర్ అబౌట్ దట్ అన్నమాట. మనకి క్లియర్ గా తెలిసి ఉండాలి, అర్థమై ఉండాలి మనం ఏ టాపిక్ గురించి మనల్ని పిలిచారు అనేసి. పర్పస్ ఆఫ్ ద స్పీచ్ అన్నమాట. సెకండ్ థింగ్ వచ్చి ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్పీచ్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్పీచ్ ఏమి మనం డెలివర్ చెయ్యాలి? మెయిన్ గా మన ఆడియన్స్ కి మనం సెషన్ ఇస్తున్నప్పుడు ఏ పాయింట్స్ వెళ్ళి రీచ్ అవ్వాలి? హెడ్లైన్స్ అంటారా, లేకపోతే ఇంకే మెయిన్ పాయింట్స్ అంటారా, లేకపోతే టాపిక్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటారా, బుల్లెట్ పాయింట్స్ అంటారా, ఏవైతే ఉంటాయో, సో అవి ఖచ్చితంగా ఇవి టచ్ అవ్వాలి. వాళ్ళకి అర్థం, టచ్ అవ్వడం ఇన్ ద సెన్స్, నేను కామన్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను, బట్ టచ్ అవ్వడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి అవి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అలాగే రీచ్ అవ్వగలగని అర్థం అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మూవీ చూస్తాము, అది మనకు ఒక్కలాగా అర్థమవుతుంది, అందులో మనం కొన్ని పాయింట్స్ తీసుకుంటాము. సేమ్ థింగ్ ఇంకొకళ్ళు మన పక్కన కూర్చున్న వాళ్ళు కానీ, లేకపోతే స్ట్రేంజర్ మనకు అవ్వచ్చు, మన సెకండ్ లైన్ లో థర్డ్ లైన్ లో థియేటర్ లో కూర్చున్న వాళ్ళకి కానీ ఒకటే అర్థం అవుతుంది, ఒకటే పాయింట్ ని వాళ్ళు తీసుకుంటారు అని గ్యారంటీ లేదు. డిఫరెంట్ పీపుల్ విల్ గెట్ టు నో సమ్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ అ డిఫరెంట్ వే, డిఫరెంట్ యాంగిల్స్ కదా. బట్ we have to make sure that at least 75% of the people will get that what we actually meant about that particular topic. మనం ఏది అనుకుంటున్నాము, ఏది మనం చెప్పాలనుకుంటున్నాము. ఎందుకు అంటే మూవీ అనేది డిఫరెంట్ అండి, సెషన్ మనం ఇచ్చే సెషన్ అనేది డిఫరెంట్. మనం ఒకళ్ళం వెళ్ళి రిప్రజెంట్ చేస్తూ మనల్ని మనం చూపించుకుంటూ మనం ఏదో చెప్తున్నాం. రేపు పొద్దున వాళ్ళు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి పలానా టాపిక్ ఎక్కడ ఎవరి దగ్గర విన్నామంటే, పద్మజ గారు చెప్పారండి, ఆ రోజు సెషన్ విన్నాను, ఆవిడ చెప్పింది నేను ఇలా చేశాను అంటారు. సో అది ఏమైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్, ఒక టెర్రరిస్ట్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు అని అనుకుందాం. ఒక పర్సన్ వచ్చి క్వశ్చన్ ఇంటరాగేషన్ లోనో ఏదో పట్టుపడిపోయాడు, సరెండర్ అయిపోయాడు. వై యు బికమ్ అ టెర్రరిస్ట్ అంటారు. నేను పలానా సెషన్ లో పద్మజ గారు ఇచ్చిన స్పీచ్ కి ఇన్స్పైర్ అయిపోయానండి, నాకు అసలు ఇదే 100% రైట్ అనిపించిందండి, నేను ఇంకే అందుకే జాయిన్ అయిపోయానండి, నేను ఏమైనా సరే అది ఎంత కరెక్ట్ అనిపించిందంటే అంత కరెక్ట్ అనిపించి నేను చేసేయాల్సిందే ఇది అనిపోయి వాడు అతను జాయిన్ అయిపోయాడు అనుకోండి, ఇట్స్ అగైన్ అ కాంట్రవర్సీ ఆర్ సంథింగ్ హెడేక్ టు యువర్ ఓన్ పర్సనాలిటీ అన్నమాట. సో దట్ ఈస్ హౌ. అండ్ అట్ ద సేమ్ టైమ్ అండి, 100% ఇప్పుడు ఒకవేళ ఒక 30 మెంబర్స్ అనుకుందాం మన సెషన్ కి అటెండ్ అయిన వాళ్ళు. 30 మెంబర్స్ లో అవుట్ ఆఫ్ 30 మనల్ని సేమ్ పాయింట్ రిసీవ్ చేసుకోవాలని ఏం లేదు. బట్ 75% we have to justify that 75% at least they should take the main objective what we meant about the topic. So that is how the second point in planning, we have to plan the objectives very particularly. మన ఆబ్జెక్టివ్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, ఒక మెయిన్ పాయింట్స్ అంటారా, బుల్లెట్ పాయింట్స్ అంటారా, అలాంటివి ఏం మనం డెలివర్ చేయాలనుకుంటున్నాం మనకు వచ్చిన ఆడియన్స్ కి అనేవి పర్టికులర్ గా ప్రిపేర్ అయి ఉండాలి, ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక టాపిక్ కి 100 ఆబ్జెక్టివ్స్ మనం తీసుకొచ్చండి, బట్ 100 ఆబ్జెక్టివ్స్ మనం డెలివర్ చేయలేము. ఇంపార్టెంట్ గా టార్గెట్ గా బుల్లెట్ తగిలిందా లేదా అన్నట్టుగా తగలాలంటే అట్లీస్ట్ ఒక 10 ఆబ్జెక్టివ్స్ పిక్ చేసుకోండి, 10 బుల్లెట్ పాయింట్స్ పిక్ చేసుకోండి, తగలాలి. 75% ఆఫ్ ద పీపుల్ కి తగలాలి అలా. సో అండ్ నో యువర్ ఆడియన్స్ ఏజ్. సో మన ముందు ఎవరు కూర్చుని ఉన్నారు, ప్లానింగ్ లో థర్డ్ పాయింట్ వచ్చి నో యువర్ ఆడియన్స్ అన్నమాట. మన ముందు
ఎవరు కూర్చున్నారు, ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వయసు వాళ్ళు, ఏ వయసు కేటగిరీకి ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఏ వయసు ఉన్న నెక్స్ట్ ఆడియన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఈ పాయింట్ మీరు ముందు మీకు ఎటిక్వేట్స్ లో కానీ ఇంకొక బాడీ లో కానీ అన్ని పాయింట్స్ ఇది టచ్ అయ్యే ఉంటుంది. బట్ స్టిల్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ స్పీకింగ్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన కూర్చున్న వాళ్ళు ఎవరు ఆడియన్స్, ఒకటే ఆఫ్ ఏజ్ పీపుల్ కూర్చుని ఉన్నారా, అప్పుడు మన టైప్ ఆఫ్ డెలివరింగ్ అండ్ మన టైప్ ఆఫ్ గివింగ్ స్పీచ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. ఇఫ్ ఇట్ ఈస్ అ మిక్స్డ్ ఆడియన్స్ వీ షుడ్ ప్లాన్ అకార్డింగ్లీ అన్నమాట. అందరూ చిన్నపిల్లలు, ముస్లిం వాళ్ళు, మిడిల్ ఏజ్ పీపుల్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గినట్టుగా మనము ఈ విషయం మీకు 24 hours అట్లీస్ట్ 24 hours ముందు ఆర్గనైజర్స్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది 100%, ఆర్ అట్లీస్ట్ 2 hours ముందైనా తెలుస్తుంది. సో అది కేర్ తీసుకోవాలన్నమాట. హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ stage or session or speech. So that is the one point where you have to be very keen and particular. So know the venue. So venue ante telusu kada meeku size, ఇంకా ఏ ఏరియా, ఎంత మంది దాంట్లో కూర్చోగలుగుతారు, సైజ్ ఆఫ్ ద వెన్యూ అంటే అదే మెయిన్లీ. అండ్ స్టేజ్, సైజ్ ఆఫ్ ద స్టేజ్, మీరు ఎంత ఫ్రీగా ఎటువైపు నుంచి ఎటువైపు నడవగలుగుతారు, ఎంత ఫ్రీగా ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దట్ వాకింగ్ ఈస్ ఫర్ ష్యూర్ యూ హ్యావ్ టు వాక్, కానీ బట్ వీ షుడ్ నాట్ స్టిఫ్ అండ్ స్టాండ్ అట్ వన్ ప్లేస్ కదా. మీకు తెలుసు కదా బాడీ లాంగ్వేజ్ లో అండ్ ఎటిక్వేట్స్ లో, యూ ఆల్ నో దట్ బై నౌ. కాబట్టి సైజ్ ఆఫ్ ద స్టేజ్ మనం తెలుసుకోగలగాలి, ఐడియా ఉండగలగాలి మనకి. అండ్ ఏ ఏరియాలో ఉంది మన వెన్యూ, అండ్ ఎంత మంది ఆడియన్స్ ఫిట్ అవ్వగలుగుతారు. అఫ్ కోర్స్ మన ఎస్టిమేషన్ ఆర్గనైజర్స్ నుంచి మనకి ఎస్టిమేషన్ ఒక 50 members 100 members ఉంటుంది. బట్ అకార్డింగ్ టు ద స్టేజ్ సమ్ టైమ్స్ చాలా తక్కువ మంది రావచ్చు ఎస్టిమేట్ చేసిన దానికన్నా. సమ్ టైమ్స్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా హయ్యర్ నెంబర్ ఆఫ్ పీపుల్ జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. బట్ అకార్డింగ్ టు ద సైజ్ ఎంత ఉంటుందో అంతవరకే ఫిట్ అవ్వగలుగుతారు, కానీ అంతకన్నా ఎక్కువ ఫిట్ అవ్వలేరు. కాబట్టి అది పాయింట్ ఆఫ్ వ్యూ లో పెట్టుకుని సైజ్ ఆఫ్ ద వెన్యూ మనము ప్రిపేర్ అవ్వగలుగుతాం అనమాట, ఎలా మనం డెలివరీ చేయాలి అనేసి. సో అండ్ ఆఫ్టర్ దట్ ఒక మంచి టైటిల్ అండి. జనరల్లీ సినిమా ఎక్కువ మూవీ పర్సన్ నేను, సో సినిమా కనెక్ట్ అవుతూ తీసుకొచ్చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. సో డోంట్ మైండ్ మీ. సో ఒక మూవీ ఉందనుకోండి, ఫస్ట్ మనకి యాక్టర్స్ స్టోరీ ఏంటో మనకు తెలియదు. ఫస్ట్ ఒక టైటిల్ ని చూసి చాలా వరకు 50 to 70% టైటిల్ ని చూసి మనం ఫిక్స్ అవుతాం ఈ మూవీ చూడాలా లేదని. ఆఫ్టర్ దెన్ నెక్స్ట్ వచ్చి ఎవరు యాక్టర్స్ పర్ఫార్మ్ చేసే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ మూవీస్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఫస్ట్ థింగ్ వచ్చి అట్రాక్టింగ్ ఏముంటుంది మనకి, జస్ట్ టైటిల్ ఆఫ్ ద మూవీ. ఇన్ ద సేమ్ వే మన సెషన్ కి కూడా ఒక మంచి టైటిల్ ని సెలెక్ట్ చేయాలండి. సో దట్ ఈస్ వాట్ ద 5th one you have to plan in your planning for your first speech or first session. So టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి టైటిల్, అఫ్ కోర్స్ మీది టాపిక్ వచ్చి ఆర్గనైజర్స్ ఇచ్చేస్తారు, బట్ ఇట్ ఈస్ బెటర్ టు గివ్ ఎ టైటిల్ బై యువర్ సెల్ఫ్ అన్నమాట. మీ యూనిక్నెస్, మీ స్టాంప్ మీరు వెయ్యాలి కదా. సో టాపిక్ వచ్చి ఎగ్జామ్ క్లియర్ అయ్యి అవ్వచ్చు, అది యూనివర్సల్ టాపిక్ నేమ్, ఓకే. సో మీ యూనిక్నెస్, మీ స్టాంప్ మీరు డిఫరెంట్ గా పెట్టడానికి మీరు ప్రిపేర్ అయిన తర్వాత దానికి ఒక టైటిల్ ని కూడా, ఎలా అయితే ఒక స్టోరీ రైటర్ స్టోరీ రాసిన తర్వాత దానికి ఒక టైటిల్ ని చూస్ చేసుకుంటారో, ఫస్ట్ థింగ్ మీరు అన్ని యాజ్ పర్ ద టాపిక్ అండ్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీరు కంటెంట్ రూల్స్ అవన్నీ చూసి తెలుసుకున్నారు కదా, మీరు ఆ ప్రకారంగా మీరు అన్ని రాసుకుంటారు. రాసుకొని దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక టైటిల్ ని మట్టికి ఖచ్చితంగా మీరు ఫామ్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి, విచ్ షోస్ యువర్ యూనిక్నెస్. Try to show your uniqueness through your title of the topic. That is what first we planning. అయిపోయింది, ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ థింగ్, what do we do? Any guesses? Please type in your chat box. Chat box లో guesses ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ ఏం చేస్తాం మనం ప్లానింగ్ తర్వాత?
సిగ్నల్ వీక్ గా ఉందా? నాది వినిపించట్లేదండి వాయిస్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ప్లీజ్ రెస్పాండ్ సమ్వన్ either through chat box or through mic. Okay, thank you Mohan Kumar. Yeah, so yes, కొంతమంది కంటెంట్ క్రాస్ చెక్ అండ్ ప్రాక్టీస్, ఎస్ ప్రిపరేషన్ అండి. కొంతమంది ప్రిపరేషన్ కూడా ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. సో గుడ్ రెస్పాన్సెస్ యు ఆర్ గివింగ్ మీ. యా, ప్రిపరేషన్ వచ్చి గౌరీ గారు ఇచ్చారు, గౌరీ శంకర్. ఎస్ ఇచ్చారు కొంతమంది ప్రిపరేషన్ అని. యా, థ్యాంక్ యూ. Preparation, very good, correct. Next P వచ్చి preparation. The best preparation for tomorrow is doing your best today. Of course we know all this. మనం రేపొద్దున ఏదైనా పర్ఫామ్ చేయాలి అంటే మనం ఎంత బాగా ఇవాళ ప్రిపేర్ చేస్తున్నామో అప్పుడు మన పర్ఫార్మెన్స్ రేపు బాగుంటుంది. సో దట్ ఈస్ హౌ ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో ఈస్ డూయింగ్ యువర్ బెస్ట్ టుడే. ఇవాళ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి రేపటి కోసం? ఇన్ వన్ సెంటెన్స్ రైట్ డౌన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ స్పీచ్. ఏం చెప్పాలనుకుంటున్నారో నేను అన్నాను కదా, ఆబ్జెక్టివ్ మీరు పర్టికులర్ గా ఫస్ట్ ప్లానింగ్ లో మీరు ఆబ్జెక్టివ్స్ 10 బుల్లెట్ పాయింట్స్ మీరు పెట్టుకోవాలి, ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని. అండ్ ఓవరాల్ గా టాపిక్ లో మీరు ఏం టచ్ చేయాలనుకుంటున్నారో ఒక్క లైన్ లో మీరు ఇచ్చేయండి ఫస్ట్. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు అది ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ థింక్ మైండ్ లో కూర్చుంటుంది అనమాట. ఓకే, ఈ మెయిన్ పాయింట్ గురించి చెప్తున్నారు, ఎలా చెప్తారు దీన్ని? చాలా మంది స్పీకర్స్ చాలా సార్లు చెప్పింటారు సేమ్ టాపిక్ ని, బట్ ఈవిడ లేకపోతే ఈయన ఇప్పుడు వీరు ఎలా చెప్తారు అని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఒక లైన్ లో ఆబ్జెక్టివ్ ని మెయిన్ టాపిక్ కి ఒక లైన్ లో మీరు ప్రిపేర్ చేసుకుని దాని ఫస్ట్ 1 minute or 1.5 minutes యూ షుడ్ టేక్ టైమ్ ఫర్ దట్ ఆబ్జెక్టివ్ డెలివరింగ్ అనమాట. మీరు చెప్పాలనుకుంటున్న ఆబ్జెక్టివ్ 1 or 1.5 minutes లో దాన్నే మళ్ళీ మీరు మీకు ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు, 30 minutes ఇస్తారో, 45 minutes ఇస్తారో, 1 hour టైం ఇస్తారో ఆర్గనైజర్స్ మీకు, దాన్ని వివరించి విపులంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట తర్వాత. సో షార్ట్ కట్ అంటారా, డిస్క్రిప్టివ్ లైన్ అంటారా, అలా ట్యాగ్ లైన్ అంటారా? మనకి సినిమాలలో ట్యాగ్ లైన్ ఇస్ మోస్ట్ ఇదేంటి కామన్ రన్నింగ్ ట్రెండ్ కదా అసలు. సినిమా టైటిల్ ఒకటి ఉంటుంది, కింద ట్యాగ్ లైన్ ఉంటుంది. సో అలా ఆ క్యాప్షన్ కూడా అనుకోవచ్చు శ్యామల గారు. ఎస్, ట్యాగ్ లైన్ అంటారు మోస్ట్లీ. సో ఆ ట్యాగ్ లైన్ ఏదో ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మూవీ ట్యాగ్ లైన్. సడన్ గా నాకైతే గుర్తురాట్లా. ఎనీవే, యా, ఫస్ట్ థింగ్ వచ్చి యా జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ ట్యాగ్ లైన్ ఏంటండి? ఎన్విరాన్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు కదా, సో సమ్ సార్ట్ ఆఫ్ ట్యాగ్ లైన్ ఉంటుంది జనతా గ్యారేజ్ కి. సో దట్ ఈస్ హౌ కొట్టి చూడు అయ్యా స్వాతి గారు. ఎస్, అలా ఒక ట్యాగ్ లైన్ అనుకోండి. 1 sentence లో మీరు అది ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ద మెయిన్ పాయింట్స్. ఆబ్జెక్టివ్స్ అని నేను ఏదైతే 10 బుల్లెట్ పాయింట్స్ అని చెప్పాను అవి మీరు వి కవర్డ్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్. మనము మన టాపిక్ గురించి 10 ఇంపార్టెంట్ పాయింట్స్ డెలివర్ చేయాలి, స్ట్రెస్ చేయాలి అనుకున్నవి ఒక లాజికల్ సీక్వెన్స్ లో కూడా దాన్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. ముందు ఏ పాయింట్ చెప్పాలి, తర్వాత ఏ పాయింట్ చెప్పాలి, మధ్యలో ఏ పాయింట్ చెప్పాలి, లాస్ట్ లో ఏ పాయింట్ చెప్పాలి. ఎందుకు అంటే మనం ప్లాన్ చేసుకున్న ఆ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ నే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాము. ఎక్స్ప్లెనేషన్ లో కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ గా ఇంట్రెస్ట్ కొంతమంది నిద్రపోతున్నట్టుంటారు, కొంతమంది నీరసంగా ఉంటారు, కొంతమంది ఇంకా ఏం చెప్తారో, లేకపోతే ఇంకొంతమంది తప్పులు వెతుకుదామని వెయిట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ తోటి కూర్చుని ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయగలగాలి. అందరి మైండ్స్ ని తీసుకొని వచ్చి ఒక దగ్గర గ్యాదర్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ద ఆర్ట్ ఆఫ్ స్పీకర్. సో ఫస్ట్ ఏ పాయింట్ చెప్తే అందరూ ఒక్కసారి ఇలా స్ట్రైట్ అయిపోయి అని ఇలా అనేది ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత
కొన్ని నార్మల్ రేంజ్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. మధ్యలో మళ్ళీ ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ గా ఉండే పాయింట్ పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ కొంచెం నీరసం పడిపోయి తగ్గిపోతున్న ఇంట్రెస్ట్ ని మళ్ళీ గ్యాదర్ చేయాలి, పుల్అప్ చేయాలి, బూస్టప్ చేయాలి. And yeah, so joke and puzzle is commonly we take on to while explaining the points and but main the content main subject మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేటప్పుడు కూడా అది జోక్ గా ఉండకూడదు. 100% ఇట్ షుడ్ బి ఏ ఇంపార్టెంట్ పాయింట్. మనం మాట్లాడుకుంటుంది ఏం మాట్లాడుకుంటున్నాం? ఇంపార్టెంట్ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ wherein we have to 10 ఇంపార్టెంట్ పాయింట్ 10 అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు, లేకపోతే 12 ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు, 7 ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు. ప్లీజ్ గివ్ మీ ఎ మూమెంట్. ఎక్స్క్యూజ్ మీ. Okay, madam. Okay. Yes. Yeah, unmute, madam. Thank you, sir. Thank you. So I ask sorry to everybody. Sudden గా ఎవరో డోర్ లో వచ్చారండి. I should have responded. Yeah, where we are? Yes, points, 10 important points అనుకోండి, 7 important points అనుకోండి, 12 important points అనుకోండి, but they are important points which we have to deliver, which have to give to the audiences. So అందులో జోక్స్ కాదు, ఇంపార్టెంట్ పాయింట్ ఏది చెప్పాలనుకుంటున్నామో సీరియస్ గానే చెప్పాలి, బట్ అందులో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్, ఎక్కువ ఇంట్రెస్టింగ్, నార్మల్ ఓకే లెవెల్ ఆఫ్ పాయింట్, మధ్యలో మళ్ళీ ఒక బాగా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ని, అలా ఎండింగ్ వాళ్ళకు ఓకే మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ని చేతిలో తీసుకున్నాం మన సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా లాస్ట్ 2-3 పాయింట్స్ ఇలా మనం ఒక లాజిక్ తోటి సీక్వెన్స్ గా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఆ ఆబ్జెక్టివ్స్. అండ్ అంటే 10 పాయింట్స్ మనం చదివే న్యూస్ చదివినట్టు మనం 10 పాయింట్స్ అనుకుంటాము, ఆ 10 పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ పాయింట్ ఒకలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, ఆ ఎక్స్ప్లెనేషన్ లో యూ హ్యావ్ టు టేక్ అప్ ద పజల్స్ ఆర్ జోక్స్ టు ఎనర్జైజ్ ద ఆడియన్సెస్. బట్ ఏదైతే 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకుంటున్నామో వాటిలో జోక్స్ ఉండద్దు, బికాస్ దే విల్ క్యారీ దోస్ థింగ్స్ టు అదర్ ప్లేసెస్ అండ్ దే విల్ షో అప్ యూ యాజ్ అ పర్సన్ హూ టాట్ యూ ఆర్ హూ గేవ్ ద ఇన్ఫర్మేషన్. సో మిమ్మల్ని మీ దగ్గర నుంచి తీసుకున్నా మేము చేసాము అని చెప్తారు. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ జోక్స్ ఆర్ ఎనీథింగ్ విత్ ఇన్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో అండ్ ఇంట్రొడక్షన్, మీ ఇంట్రొడక్షన్ మీద కూడా మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక చిన్న షార్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, అండ్ అది కూడా ఈజీగా ఉండాలి. అంటే ఇంట్రొడక్షన్ ఇన్ ద సెన్స్ యాజ్ వి సెడ్ మన గురించి ఇస్తాము, మనం చెప్పే టాపిక్ గురించి కూడా ఇస్తాము ఇంట్రొడక్షన్. సో మనం చెప్పే టాపిక్ గురించి ఇచ్చే ఇంట్రొడక్షన్ ఈజీ. మన గురించి అయితే ఆఫ్ కోర్స్ ఎనీ ఇంట్రొడక్షన్ ఇస్ కామన్లీ కామన్ థింగ్ దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. బట్ టాపిక్ గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాము, ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చి ఒక 1.5 minute లో మన ట్యాగ్ లైన్ రిప్రజెంట్ చేస్తాము. ఆ ఇంట్రొడక్షన్ కొంచెం ఈజీగా క్యాచీగా ఇట్లా ఈజీ వర్డ్స్ అనేవి పెట్టుకుని ఆ ఇంట్రొడక్షన్ ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో అందరికీ తెలుసు శ్లోకాలు కానీ లేకపోతే పద్యాలు కానీ శ్లోకాలు కానీ లేకపోతే జస్ట్ సింపుల్ ఒక 4 lines పోయం అవ్వచ్చు, లేకపోతే 3 lines శ్లోకం అవ్వచ్చు. అలా దాంట్లో మన టాపిక్ రావాలి, మన టాపిక్ కి సంబంధించినట్లుగా ఉండాలన్నమాట. అలా తీసుకోవాలి.
అలా తీసుకుని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దెన్ ట్యాగ్ లైన్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. సో ఇంట్రొడక్షన్ థర్డ్ పాయింట్ వచ్చి ప్రిపరేషన్ లో ఇంట్రొడక్షన్ ని ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ దెన్ ఇట్ ఫాలోస్ విత్ ద ఇంట్రొడక్షన్ అబౌట్ ద టాపిక్. శ్లోకాలు రావు అంటే, పోయట్రీ రాదు అంటే మీ స్టైల్ ఆఫ్ ఇంట్రొడక్షన్ మీరు ఇవ్వచ్చు. దాని నార్మల్ మాటల రూపంలో అయినా సరే మీరు ఇవ్వచ్చు. బట్ మేక్ ష్యూర్ దట్ యూ ఇంట్రడ్యూస్ ద టాపిక్ ఇన్ ఏ షార్ట్ అండ్ simple way. After then you explain the tagline of the topic. So next fourth point వచ్చి ప్రిపరేషన్ లో బాడీ అన్నమాట. బాడీ అంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాం, చాలా సెషన్స్ వింటూ ఉంటాము స్పీకర్స్ దగ్గర నుంచి. ఎవరిని ఇబ్బంది పట్టడానికి కాదు, ఎవరిని కించపరచడానికి కాదు, బట్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. జనరల్లీ మన స్పీకర్స్ కొంతమంది ఎలా ఉంటుందంటే ఒక టాపిక్ లో స్టార్ట్ చేస్తారు, ఆ టాపిక్ నుంచి పోయి డైవర్ట్ అయిపోయి ఎగ్జామ్ ఫియర్ లో నుంచి స్టార్ట్ అయిపోయి పాలిటిక్స్ లోకి ఎండ్ అయిపోతారు కొంతమంది. సో అది జరగకుండా చూసుకోండి. అలా టాపిక్ పక్కకు దారి వెళ్ళకూడదు. సో మనం ఏ టాపిక్ లో ఉంటున్నాము ఏంటి అనే ఆ మెయిన్ బాడీ ఏంటి అనేది త్రూ అవుట్ ద సెషన్ మనం హాఫ్ అన్ అవర్ తీసుకుంటున్నామా, లేకపోతే 45 minutes తీసుకుంటున్నామా, 20 minutes తీసుకున్నామా, అది మాత్రం మన ఇంకొక సైడ్ ఆఫ్ అవర్ మైండ్ షుడ్ స్టిక్ టు ద బాడీ ఆఫ్ ద టాపిక్ అన్నమాట. టు స్టిక్ యువర్ ఆబ్జెక్టివ్ థీమ్, యూజ్ రిలేటెడ్ స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్, హ్యూమర్. సో మనం ఎలా డైవర్ట్ అవుతుంది అంటే మెయిన్ గా మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ కానీ జోక్స్ కానీ ఏదైనా టాపిక్ డైవర్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వాటిల్లో. సో అవి కూడా మీరు బిఫోర్ హ్యాండ్ ఆన్ ద స్పాట్ ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్స్ ఆన్ ద స్పాట్ చేసేస్తారు. మీరు కూడా ఒక 4-5 సెషన్స్ అలా వెళ్తూ ఉంటే మీకు కూడా ఆన్ ద స్పాట్ తీసుకోవడానికి వచ్చేస్తుంది. బట్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఫస్ట్ ఎవర్ స్పీచ్, ఎప్పుడైతే న్యూ ఫ్రెషర్ అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే బిఫోర్ హ్యాండ్ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఏం ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఏదైనా జోక్స్ కూడా తీసుకోవాలనుకుంటే ఏ జోక్స్ తీసుకుంటున్నాం అనేది కూడా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేయండి. అవి స్టేజ్ మీద వెళ్ళినప్పుడు యూస్ చేయడానికి ట్రై చేస్తే మనకి మన టాపిక్ డీవియేట్ అవ్వకుండా స్టిక్ అవుతుంది అనమాట. సో అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి కన్క్లూజన్. సో కన్క్లూజన్ వి ఆల్ నో, మనం చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ లో మన లెసన్స్ లో కూడా సమ్మరీ అని కింద ఇస్తారు. ఆఫ్టర్ ద లెసన్ ఫినిష్డ్ సమ్మరీ అనేది ఉంటుంది. మన టీచర్ కూడా అలాగే చెప్తారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనకు డెలివర్ చేసేసాం, ఇప్పుడు అయిపోయింది, అమ్మయ్య రిలాక్స్ అయిపోయింది అనడం కాదు. ఈవెన్ మనం ఎగ్జామ్ రాసేసిన తర్వాత కూడా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయిపోయిన తర్వాత నా ఎగ్జామ్ అయిపోయింది, బాయ్ బాయ్ అని చెప్పేసి మనం పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోం కదా టీచర్ కి. We'll cross check every spelling or every answer whether we wrote right or wrong అని మనం చూసుకుంటాం. మన ఆన్సర్ మనం కరెక్ట్ గా రాసామా, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా. దట్ ఈస్ వాట్ దిస్ కన్క్లూజన్ ఆల్సో. మన స్పీచ్ లో ఎలా అయితే చెప్పానో మనం టాపిక్ డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎలా అయితే ఉంటున్నాయి అంటున్నామో, మనము 12 points మెయిన్ పాయింట్స్ ప్రిపేర్ అయ్యాము అంటే ఒక్కోసారి హ్యూమన్ మైండ్ అండి, సహజం అది, మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక 2 points అయినా మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనం చెప్పే ఫ్లోలో కానీ ఇన్ బిట్వీన్ ఎవరైనా ఎదురు క్వశ్చన్స్ అడగడంలో కానీ మనం కొంచెం ఇలా టిల్ట్ అయినా కూడా మనం మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు మనమే ఒక రివిజన్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గివింగ్ అవర్ టాపిక్, వీఆర్ రివైజింగ్ అవర్ టాపిక్ టు ఆడియన్స్ ఆల్సో. ఆ రివిజన్ లో కూడా ఏమైనా మిస్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ మనం పికప్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే మనం ముందు ప్రిపేర్ అయి ఉంటాము. అరే మొత్తం సెషన్ అంతా అయిపోయిన తర్వాత అయ్యో నేను ఈ పాయింట్ మెయిన్ గా అనుకున్నానే, మిస్ చేశానే అనుకోవడం కన్నా మన కన్క్లూజన్ మనం ఒకటి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చెప్పామో వాటిని రిపీట్ చేస్తాము డిస్క్రిప్టివ్ వేలో. అప్పుడు మనకి ఏదైనా మిస్ అయినా కూడా అప్పుడు మళ్ళీ ఇంక్లూడ్ చేసి ఇంకల్కేట్ చేసి మనం దాన్ని చెప్పొచ్చు అనమాట. కొంచెం ఏదైతే మర్చిపోయిన పాయింట్ ఎలాబరేట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సారీ ఫర్ దిస్, నేను ఇది ఇంతకు ముందు చెప్పాల్సిందండి, మిస్ అయిపోయింది. సో నథింగ్ ఈజ్ రాంగ్, నథింగ్ ఈజ్
మిస్టేక్ వదిలేయడం కన్నా పూర్తిగా నాకు ఇప్పటికైనా గుర్తొచ్చింది నేను చెప్పాలనుకుంటాను అన్న ఇది మెన్షన్ చేసి వీ కెన్ ఇంక్లూడ్ దట్ మిస్సింగ్ పాయింట్ ఇన్ కంక్లూజన్ అన్నమాట. సో అండ్ ఇంక్లూడ్ చేసుకోవడం కోసమే కాదు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనం రివైజ్ చేయడము పైనుంచి కింద వరకు మనం ఏం చెప్పామో అన్నిటినీ ఒకసారి చిన్న డిస్క్రిప్టివ్ వేలో రివైజ్ చేయడాన్ని కంక్లూడింగ్ అంటారు. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్. ప్లీజ్ మేక్ షూర్ దట్ యు కంక్లూడ్ యువర్ సెల్ఫ్. అండ్ అది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి నీట్ గా. అంటే ఎలా అప్పటికప్పుడు మేము రివైజ్ చేసుకుందాము అంటే అది రాదండి. యా ఇంటరప్ట్ మేడం, అందరూ మళ్ళీ రీజాయిన్ అవ్వండి, సెషన్ ఎండ్ అవుతుంది. సో అందరూ మళ్ళీ సేమ్ లింక్ తో రీజాయిన్ అవ్వండి మేడం. మళ్ళీ రీజాయిన్ అవ్వండి మేడం, సేమ్ లింక్. ఎస్ మేడం. ఓకే సార్, ష్యూర్. అందరూ రీజాయిన్ అవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా టైం అవుట్ అవుతున్నట్టుంది, 40 minutes టైం అవుట్ అవుతుంది. I request everybody to please rejoin again.